హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఇక్కడ చూసారా బంతి మొక్కలు. ఈ సీజన్లో మనకు బంతి మొక్కల పూలు బాగా వస్తాయి. కానీ ఈ బంతి అయితే మేము మార్కెట్లో కొనుక్కల విత్తనాలు తీసుకొచ్చుకొని పోసామండి. సో మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది బంతి ఒక 1 ఫీట్ బిల్లున పోస్తాయని చెప్పారు. సరే తీసుకొచ్చి విత్తనాలు వేసి విత్తనాలు ఉంచాము. ఈ విత్తనాల కోసమే మేము ఈ కుండీలు కొన్నామండి. ఈ బంతి మొక్కలు అనేది ఈ కుండీలు అంతా కూడా హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కొనుక్కున్నాము. సో డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ పెట్టుకోవచ్చు అని. సరే విత్తనాలు తీసుకొచ్చాం, పోసాం, మంచిగానే వచ్చినాయి. అన్నీ వచ్చాడు పోసి తర్వాత దాన్ని తీసి జనరేషన్ అయిన తర్వాత రీసెంట్గా ఒక 15 రోజుల క్రితమే తీసి వీటిలో మార్చానండి. నేను ఈ పాట్స్లో మార్చి ఒక 1 వీక్ లోపల ఉంచి ఎండ తగలకోకుండా మొక్క బతకాలి కదండి. ఒక వారం రోజులు నీళ్ళలో ఉంచిన తర్వాత ఎండకు తీసుకొచ్చాను. బుషీగా వచ్చినాయి, జమ్మున వచ్చేసినాయి చెట్లు. ఇదిగోండి ఫస్ట్ మొగ్గ కూడా వచ్చింది. అంటే మన నర్సరీలో తెచ్చే చెట్లు ఎలా వస్తాయి నాకు తెలుసు, కానీ ఇదేంటో మొగ్గ కాడ బారుగా వచ్చింది. ఒక్క మొగ్గ అయితే వచ్చింది స్టార్టింగ్. మరి పువ్వు ఓపెన్ అవుతాయి కానీ మనకు తెలియదు ఎలా ఉంటుందో ఏంటి అన్నదే. కనిపిస్తుంది కదా, పెద్ద ఫ్లవర్ వస్తుందో మరి ఏం ఫ్లవర్ వస్తుందో తెలీదు. వాళ్ళు అంటే ఏంటంటే 1 ఫీట్లో వస్తే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుందని ఇచ్చారు. సరే చూద్దామని పెట్టాము కొన్ని మొక్కలైతే. ఇవన్నీ కూడా తలకాయ ఇరవడం వల్ల సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయండి. ఎప్పుడైతే తలకాయ ఇరిసేస్తున్నామో సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. చెట్లు అయితే బాగున్నాయండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక కుండీ కూడా బలంగా బరువు ఉండదు అసలు. మనం ఇలా హ్యాండిలింగ్ చేత్తో పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అస్సలు చాలా వెయిట్లెస్. సో ఇది వచ్చేసి 9 ఇంచెస్ ఉంటుందండి, చాలా బాగుంది ఇది. చూద్దాం మొగ్గ వస్తే ఎలా వస్తుందో తెలియదు, కానీ ఓపెన్ అవుతుంది, ఇంకో 10 రోజులు ఓపెన్ అవుతుంది. సో ఇది నారు పోసినప్పుడు నేను ఒక చిన్న ఇది పెట్టాను వీడియో. ఆ వీడియో అయితే ఉంది, చిన్న మొక్కలు అప్పుడు నారు పోసినప్పుడు. ఇప్పుడైతే పెద్ద అయిన తర్వాత రీపాటింగ్ చేసినప్పుడు నాకు వీడియో పెట్టాను. ఇప్పుడు కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నానండి. ఇది ఇంకా ఏం ఫ్లవరింగ్ వస్తుందో ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేస్తాను. పూలు వచ్చినప్పుడు చూస్తాక మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ చూడండి లాంగ్ లుక్లో చూడండి. బాగుందండి. ఇక్కడ మిర్చి మొక్కలు కూడా బ్యాక్ సైడ్ మిర్చి కనిపిస్తున్నాయి కదా, ఫుల్ కాయలు. మిర్చి చెట్టు ఎంత కాయ ఉంది. నిన్న కోసం కొన్ని కాయలు ఇంకా ఉన్నాయి. అండ్ రెడ్ తోటకూర, పుదీనా అయితే మన దగ్గర తోటలానే ఉంటుంది. బ్రొకోలీ ఫస్ట్ టైం పెట్టాం. బ్రొకోలీ ఎలా వస్తుందో తెలియదు. ఒక 10 మొక్కలు 20 మొక్కలు అంటే పెట్టాం. చెట్టు అయితే బుషీగా వచ్చింది. చూడాలి ఎలా వస్తుందో చూడాలండి. బ్రొకోలీ చిల్లక్కగా మొక్కలు ఒక 20 మొక్కలు పెడితే 10 మొక్కలు చచ్చిపోయినాయి, 10 మొక్కలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, పెట్టాలి, తీసి రిపోర్ట్ చేద్దామని చూస్తున్నా. మిర్చి, ఇవన్నీ మిర్చి బాగున్నాయి, పెద్దగా అయిపోయినాయండి. కవర్లో కూడా బలంగా ఉంది మట్టి, అందుకే బాగా వస్తున్నాయి మిర్చి. ఇదంతా మిర్చి. బ్రొకోలీ ఇది చూసారా, ఈ చెట్టు ఒక ఆకులు పెడితే వస్తాయి అంటే మన ఇదండి. ఈ చెట్టు ఏమంటారంటే బ్రహ్మకమలం చెట్టు. దీనికి వాటర్ అవసరం లేదు, ఆకులతో వస్తాయి. పెట్టి 6 నెలలు అయింది కానీ ఫ్లవరింగ్ రాలేదండి. అందరికి వచ్చింది ఫ్లవరింగ్, మాకు రాలా. చూద్దాం ఎందుకు రాలేదో కూడా అర్థం కావట్లా. అవన్నీ అనమాలి బీన్స్. ఇది వచ్చేసి అనపకాయలు, అనుములు. సో ఇది కాడ రాకుండా చెట్టుగా పెంచుతామని ఇలా చేస్తున్నాం. ఈ ఇగుర్లు ఉంచకూడదు, ఇగుర్లు ఉంచితే మనకి చెట్టు పాకేస్తుంది. కానీ యాక్చువల్లీ పాకుతేనే మంచి కాయలు వస్తాయి. నేనైతే పాకనట్లా, ఇట్లా ఇగుర్లు తీసేస్తే సైడ్ బ్రాంచ్లు వస్తాయి. ఎక్కడికక్కడ ఇగుర్లు తీసేయాలి. ఇదంతా కట్టాలండి ఈరోజు. కర్రలు ఉన్నాయి, మొన్న ఒకసారి కట్టే కానీ మళ్ళీ పెరిగిపోయినాయి. పైకి లేపి ఇవన్నీ ఇలా కట్టాలి. చెట్లు పెరిగిపోతున్నాయి అన్నీ. ఇవన్నీ ఎట్లా బుషిగా అవుతుంది చూడండి. ఇక్కడ ఇవన్నీ కట్ చేసేయాలి ఇట్లా. ఇవన్నీ నేలలో ఎందుకు పెట్టామంటే ఒకసారి చూద్దామని. ప్రతిసారి కుండీలో పెడుతున్నాం కదా, ఇతను నేలలో పెడదామని ఇక్కడ పెట్టాం. చెట్లు బాగానే ఉన్నాయండి.
అనుములు సేమ్ చిక్కుడుకాయలు లాగానే ఉంటాయి, కానీ చిక్కుడుకాయలు కాదు. అనప చెట్లు, టేబుల్ రోజెస్ చూస్తున్నారు. టేబుల్ రోజెస్ ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయి టేబుల్ రోజెస్ అయితే. రోజు వస్తున్నాయి. ఇదొక దీంట్లో రెడీ చేసి పెట్టాను. టేబుల్ రోజెస్ కూడా ఒక మన ప్లాస్టిక్ ఇది ఉంటుంది కదండి, దాంట్లో చేశాను. సో సూపర్గా వస్తున్నాయి ఇవి కూడా. ఇక్కడ వచ్చేసి ఇవి ఈ పూలు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పూలు ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇది బచ్చల కూర చెట్టు ఫుల్గా వస్తుంది, కోసిన కొద్ది వస్తుంది. ఇక్కడ కూడా మిర్చి పెట్టాను కానీ అంత బాగా రావట్లేదు నేలని. ఇక్కడ ఇవన్నీ చూడండి వైలెట్ కలర్ పూలు. ఇవన్నీ బ్యాక్ సైడ్ అన్ని పూలే, ఫుల్గా వస్తున్నాయి పూలు ఇవన్నీ కూడా వైలెట్ కలర్లో. ఇప్పుడు మొన్నే పెట్టా, ఒక 20 రోజులు అవుతుంది. పూలు అయితే బాగానే వస్తున్నాయి వైలెట్ కలర్లో, అంటే లైన్గా వస్తాయని పెట్టాను. బాగా వస్తున్నాయి పూలు. ఇది కూడా ఒక వైలెట్ కలరే, క్రేపర్ కానీ క్రేపర్ చెట్టు. ఎన్ని పూలునే చూస్తారు చెట్టు, ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇవి కట్ చేసేస్తా, కానీ క్రేపర్ కాబట్టి కట్ చేస్తే మనకి ఇక్కడిక్కడే పోస్తున్నాయి. పాకించవచ్చు పందిరేసి, కానీ పందిరేసి పాకించట్లా. సో ఇది కూడా ఒక పూల చెట్టే, కంప్లీట్గా పూలు వస్తాయి. ఇది 300 రోజులు వస్తూనే ఉంటాయి పూలు. సో వంగ చెట్లు, గుత్తి వంగ ఇవ్వండి. 4, 6, 6, 3, 9, కింద ఒక 2, 11, ఈ సైడ్ ఒక 2, 14 కాయలు ఉన్నాయండి. దీన్న ప్రజెంట్ 14 కాయలు ఉన్నాయి ఈ చెట్టున. మళ్ళీ అక్కడ పెట్టాను, నేలలో పెట్టాను, బోరంగ అది అయిపోతుందని ఇక్కడ పెట్టాను. ఇక్కడ కూడా వంగే ఇదిగోండి. ఇక్కడ కూడా రౌండ్ వంగ, ఇక్కడ కాయ, ఇక్కడ 2 కాయలు. సో ఫుల్గా వస్తున్నాయి కాయలు అయితే. మిర్చి అయితే చెప్పనే అవసరంలా, బాగా వస్తున్నాయి. ఇదంతా మిర్చి కనిపిస్తున్నాయి కదా కాయలు, ఫుల్గా ఉన్నాయి. అండ్ మా గార్డెన్ హైలైట్ టమోటా. దీనికి పందిరేసాం కాబట్టి ఫుల్గా కాయ వస్తుంది ఇదంతా. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, టమాటా వీడియో చేశాను. ఈ పందిరి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి కాయలు. ఇలా పందిరేయడం వల్ల ఏంటంటే మనకు కాయలు బాగా వస్తాయి. ఇదిగోండి, ఇవంతా అవే. మళ్ళీ ఇది పెట్టింది కూడా మేము పెద్ద ట్రేలు కదండి, చూడండి, చిన్న చిన్న కవర్లో, బారు కవర్లే కనపడుతున్నాయి మీకు, అన్ని కవర్లే. కవర్లో కూడా మీకు బాగానే వస్తున్నాయి కాయలు. లాస్ట్ ఇయర్ పెట్టాను, బాగుంది గ్రోత్, అందుకే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టేశాను. ఇవన్నీ కూడా టమాటాలే. సో ఈ చివరి నుంచి చివరి వరకు పెట్టామండి. కాయలు అయితే ఆల్రెడీ కోస్తున్నాం, కొన్ని కాయలు రెడీ అయిపోయి కోసేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇటు కోస్తూనే ఉంటాం. అండ్ బీన్స్ నిన్న కోసం 1/4 కిలో వస్తే, ఒక చెట్టుకి 1/4 కిలో వచ్చినాయి కోసం. ఆ లాస్ట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దాన్ని అయితే ఒక 25 నుంచి 30 కాయలు వచ్చినాయండి ఇప్పుడు వరకు. అన్ని చిన్న బకెట్లు, అది కూడా బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా చిక్కుడు. ఇక్కడ మళ్ళీ మిర్చి. ఈ మిర్చి చూసారా పైకి నిలబడింది, సూర్య తేజ ఏదో అంటారంట దీన్ని. ఇది మేము పెట్టలేదు, ఆటోమేటిక్గా అదే మొలిసింది మొక్క. చక్కగా పైకి నిలబడి ఉన్నాయి కాయలన్నీ కూడా. చెట్టు అంతా పోతానండి. ఇక్కడ చూసారా చెట్టు అంతా పోతాపోయింది. నిన్న కోసం ఒక దీంట్లో ఒక దాదాపు 20-30 కాయల కోసం, పెద్ద సైజు కాయలన్నీ. ఇంకా కంప్లీట్గా కాయం చెట్టు అంతా. ఘాటు మాత్రం ఫుల్గా ఉందండి కాయ. ఇది నల్లకాయ, ఇది సూర్యతేజ ఇది అంట, దీని పేరు అంటారు. మనమైతే పెట్టలా, మరి కాకులు తీసుకొచ్చి విత్తనాలు వేస్తే ఏమో తెలియదులే, కానీ కాయలు అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఇది ఒక్క చెట్టు బాగా కాస్తున్నాయి. దీని పాట్ సైజ్ చూడండి ఎంత చిన్న పాటో. ఇక్కడ పాట్ సైజ్ ముఖ్యం కాదు.